పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడుతూ ఉంటాయి, కానీ ఆ రాయి దెబ్బకి తగిలిన పండు రుచి మాత్రం ఆస్వాదించక మానరు కదా. తింటూనే ఉంటారు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఎందుకంటున్నానంటే ఈ మాట, నేను ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. నా కిట్టి పార్టీస్లోనే కాదు, ఇంకెవరికైనా కాదు, నేను నా చేతితో డిఫరెంట్ టేస్ట్లు చూపించి ఫుడ్ మెను కూడా మారుద్దామని సదుద్దేశంతో ముందుకెళ్తుంటే నన్ను వెళ్ళనీయట్లేదు. కానీ నేను మాత్రం మొండిదాన్నండోయ్. అందుకే ఏదో ఒకటి ప్రయోగం చేస్తూనే ఉన్నా. అరే అర్థం చేసుకోవాలి కదా, మనం కిట్టీలో ఎంత టేస్టీగా పెడుతున్నాము, ఎంత వెరైటీ మారుస్తున్నామని చూసుకోరు. ఇది కాదు, ఆ హోటల్లో అయితే ఆ ఫుడ్ పెడతారు, ఈ హోటల్లో అయితే ఈ ఫుడ్ పెడతారు. హోటల్ని మానిపించే ఆ రుచిని ఇంటి రుచి కోసమే కదా నా ప్రయత్నం. ఎందుకండి నన్ను ఎదగనీయట్లేదు? ముందు మాటలండి, ఆ మాటలు తూటాల కంటే పొదునుగా ఉంటాయి. అలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలండోయ్. కానీ భగవంతుడిని ప్రార్థిస్తున్నా నేను, ఏమనంటే అలా మాట్లాడిన వాళ్ళకు కూడా మంచి సదుద్దేశం కలిగి చక్కగా వాళ్ళ మనసు మారాలి, మంచితనంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఉండదండి ధైర్యంగా. కొంతమంది అదే మనసులో పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అలాంటి వాళ్ళకి చెప్తున్నా, ఎవరి మాట పట్టించుకోకండి. మీ దారి ఎలా ఉంటే, ఎలా మీరు ఆధారాన్ని ఏర్పరచుకుంటారో ఆధారంలోనే ముందుకెళ్ళండి. ఎవరి మాటలు కూడా పట్టించుకోకండి. నేనైతే నా కిట్టీలో ఈ పొడి పెట్టానన్నమాట. ఈ స్వీటు చాలామందికి అయితే నచ్చింది. ఇద్దరైతే నాకు ఆర్డర్ కూడా ఇచ్చారు. సో వాళ్ళ కోసం నేను ఇది ప్రిపేర్ చేస్తున్నా. ఇంకొకటి కూడా ఇచ్చారండి, వాళ్ళ ఇంట్లో ఎవరిదో బర్త్డే అంట. నేను నిన్న పెట్టిన స్నాక్ మీల్ మేకర్తో చేశాను, అది నచ్చిందంట. ఈ 2 ఆర్డర్ వచ్చినాయి. సో వాళ్ళ కోసం అయితే నేను నీట్గా చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ మార్నింగ్ లేచి రేపు కూడా మళ్ళీ ఏదో ఒకటి మా వాళ్ళ కోసం స్నాక్స్ చేయాలి కదా. సో ఏదైనా నేను ఇష్టంగానే కష్టపడతానండి. నేను అలానే ముందుకు వెళ్తూ ఉంటా. 100 మంది 100 అన్నా కూడా మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినప్పుడే వాళ్ళు మన కష్టాన్ని చూసన్నా మారతారని కోరుకుందాము. సో ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేశాను ఏంటని చూశారు కదా. ఇదిగోండి, ఏదైనా చూపిస్తున్నాను కదా ఈజీ అనుకుంటారు. చేసేటప్పుడు ఏ కొలత తేడా వచ్చినా కూడా ఇంకా అసలు మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోద్ది. అంతేనా? అవునా కదా? చెప్పండి, మన ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇది ఎంతసేపు పొయ్యి దగ్గర నుంచి కలబెడుతూనే ఉండాలండి. ఎంత ఉండకట్టకూడదు, షుగర్ తగ్గకూడదు, సన్నగా బాదం తురుముకోవాలి, బ్రెడ్ స్లైసెస్ సమానంగా కట్ చేసుకోవాలి. 1, 2 కాదండి. మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని, ఈ విధంగానే నేను ముందుకు వెళ్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి.